కృష్ణా జలాల్లో 71% వాటా ఇవ్వాల్సిందే, లేదంటే 50% అయినా కేటాయించాలి. కేఆర్ఎంబీ మీటింగ్లో తెలంగాణ డిమాండ్. 2015లో జరిగిన 66:34 ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒక్క ఏడాది కోసమే పెట్టినరు. అయితే ఏపీకి 66% కేటాయిస్తే 76% నీళ్ళని తీసుకుపోయింది. ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, యాక్చువల్గా అప్పుడు 66:34 ప్రకారంగా అవకాశం ఇచ్చింది. ఆనాడు జరిగినటువంటి ఒప్పందం ఇక చూడండి ఒకసారి. అప్పుడు జరిగిన ఒప్పందంలో 66:34 ఈ రేషియో ప్రకారం ఒప్పందం జరిగింది కేఆర్ఎంబీకి సంబంధించి. కేఆర్ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఈ కృష్ణా జలాల కోసం ఆనాడు 2015లో చేసుకున్నటువంటి ఒప్పందం ఇది. అయితే ఇది ఈ ఒక్క ఏడాది కోసమే యాక్చువల్గా పెట్టింది, ఒక్క ఏడాది కోసమనే ఆనాడు డిసిషన్ తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేసిర్రంటే తీసుకుపోవాల్సింది 66% అయితే తీసుకుపోయింది 76%. అంటే ఒక 10% తెలంగాణ కంటే ఏపీ ఎక్కువగా నీళ్ళను వాడుకున్నది. సో ఇలాంటప్పుడు ఇప్పుడు మన డిమాండ్ ఏంటిదంటే తెలంగాణ డిమాండు 71% ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వమని వాటా అడుగుతూ ఉన్నారు, నీళ్ళ వాటా. అయితే లేదా కనీసం ఈ ఒక్క ఏడాదికి 50% అయినా సరే ఇవ్వండి అని చెప్పి మన వాళ్ళు కోరిన నిన్న కేఆర్ఎంబీ మీటింగ్లో కోరితే ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రెండింటికి ఒప్పుకోమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులు చెప్పినటువంటి మాట, ఈ రెండింటికి మేము ఒప్పుకోము, 71% ఇవ్వలేము, 50% కూడా ఇవ్వలేము. ఏదైతే గతంలో 66:34 ఏదైతే ఉందో ఆ నిష్పత్తిలో ఆ 34% ఇస్తామని చెప్పి అన్నారు. కానీ 34% ఇస్తామని చెప్పి వాళ్ళే ఒక 10% ఎక్కువ దొబ్బిపోతే ఇక మనకి 24% మిగిలింది. మరి నేను నిన్న కూడా రేవంత్ రెడ్డి అట్లే చంద్రబాబు నాయుడు ఒక జాగాలు కలుసుకున్నారు దావోస్లో అమెరికాలో. అంటే మరి కలిసి మీరు ఫస్ట్ చేయాల్సినవి వీటిపైన ఈ నీళ్ళ పంపకాలు ఇట్లా ఇష్యూస్ ఉన్న వాటిని ఎట్లా సాల్వ్ చేద్దామని చెప్పి ఇటువైపు ఆలోచించాలి. మీరు ఆడ ఎక్కడనో కూర్చొని సరే మీ మధ్య అంత మంచి సత్సంబంధాలు ఉంటే వాటిని ఉపయోగించుకొని కనీసం ఇట్లాంటి వాటిని క్లియర్ చేయాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు. సో నీళ్ళల్లో వాటా దక్కలేదు. మనకు గతంలో కూడా తెలంగాణ సాధించుకోవడానికి గల కారణమే మనకు నీళ్లు నిధులు నియామకాలని చెప్తుంది. సో నీళ్లు నిధులు నియామకాలల్లో మనకు అన్యాయం జరుగుతుంది. అక్కడ నిధులు మనకు రావాల్సినవి కూడా రాకుండా మన పైన వివక్ష చూపిస్తూ ఉన్నారు. సో ఇటుపక్క రాజకీయంగా అణిచివేతకు గురయ్యి నిధులు రాక నియామకాలు కూడా మనకు రాకపోవడం వల్ల మనకు ఆ ఇబ్బందుల వల్ల మనం ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడాల్సి వచ్చింది. సో రాష్ట్రం సాధించుకున్న తర్వాత అయినా కూడా రాష్ట్రాల మధ్యలో ఉండాల్సినటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీటికి ఉపయోగించుకోవాలి. గతంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే చేయాల్సినటువంటి ఆనాడు ఒప్పందం జరిగింది ఒకసారి. అప్పుడు కూడా చంద్రబాబు ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు అట్లే కేసీఆర్ ఉన్నప్పుడు 2015లో జరిగిన ఒప్పందం ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతూ ఉంది. సో అది కాకుండా మనకు రావాల్సిన నీటి వాటాలు ఎందుకు దక్కట్లేదు, ఈ లోపం ఎక్కడుంది, మరి ముఖ్యమంత్రులు ఎందుకు దీనిపైన దృష్టి సారించట్లేదు, మనకు రావాల్సిన వాటా కోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు, పక్క రాష్ట్రంతో మరి అందరూ సత్సంబంధాలు నేర్పుతున్నారు కదా, మరి దాని ద్వారా మనకు ఒరిగేదేందో ఆ ప్రయోజనం ఏందో కూడా చెప్పాలి ప్రజలకి. ఎట్టి పరిస్థితులలో మనకు రావాల్సినటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో అది రావాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ చూడండి 71% ఇవ్వండి 50% ఇవ్వండి అంటే వాళ్ళు ఏమంటారు చూసిరా. కేఆర్ఎంబీ మీటింగ్లో తెలంగాణ డిమాండ్ 2015లో జరిగిన 66:34 ఒప్పందం ఆ ఒక్క ఏడాదికి అంటూ ఏపీ 66% కేటాయిస్తే 76% నీళ్ళు ఎత్తుకపోయింది. 11 ప్రాంతాల్లో టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలి, శ్రీశైలం డ్యామ్ ప్లంస్ పూల్ వద్ద పడిన గొయ్యికి రిపేర్లు చేపట్టాలని కోరిన అధికారులు అంటూ ఇక్కడ సేమ్ ఇదే వార్త ఈనాడులో కూడా ఏమనున్నదంటే ఇక్కడ రెండింటికి ఒప్పుకోబోమని ప్రస్తుత విధానమే కొనసాగాలన్న ఏపీ అంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల కేటాయింపు ప్రస్తుతం అమల్లో ఉన్న 66:34 66:34 నిష్పత్తి ప్రకారమే కొనసాగుతుందని, పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుంటామని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్లోని జలసౌధలో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో రెండు రాష్ట్రాలు తమ వాటాలపై గట్టిగా వాదించాయి.
సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. చైర్మన్గా అతుల్ బాధ్యతలు చేపట్టాక ఇదే మొదటి సమావేశం. ఈ సందర్భంగా ఎజెండాలోని పలు అంశాలపైన లోతుగా చర్చ జరిగిందంటూ ఈ కృష్ణా జలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పాత పద్ధతిలోనే నీటి పంపకాలు జరుగుతాయని ఈ వార్త వాళ్ళు ఒప్పుకోబోమని చెప్పినటువంటి ఈ వార్తకు సంబంధించి మరి మన వాటాకి సంబంధించి ఎవరు మాట్లాడాలి, ఎవరు కొట్లాడాలి, ఎవరు తెప్పియాలి?